నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. యాసంగి పంట కొనుగోలులో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ పాలకుర్తి మండలంలోని కుర్మపల్లి, పెద్దపల్లి మండలంలోని అప్పనపేట, అందుగులపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలని అన్నారు. ఎన్ని లారీలు సరుకులు ఉంటుంది ఇక్కడ? రోజుకి 8 అయ్యేంత కెపాసిటీ 8 లారీలు పంపించారు. లారీలకి ఏమి అంతర్గాం తహసీల్దార్పై ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర మాట్లాడడం సరికాదని మాజీ ఎంపీపీ ఉర్మిట్ల రాజలింగం అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్తో కలిసి ఉర్మిట్ల రాజలింగం మాట్లాడుతూ అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ మురుమూరు గ్రామసభకు వచ్చిన సందర్భంగా తహసీల్దార్కు తన భార్య సమస్యను చూడమని తెలిపిన సందర్భంలో తాను ఒక పటేల్ అన్న అహంకారంతో దళిత మహిళ అయిన తన భార్యపై ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం మూలంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందని రాజలింగం తెలిపారు. అది తెలుసుకోకుండా పాలన గాడి తప్పిందని, అధికారులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని అనడం సమంజసం కాదన్నారు. అందరికీ నమస్కారం. అంతర్గాం మండల్ తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెట్టిండని చెప్పి నిన్నటి పత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర గారు వ్యాఖ్యానించడం జరిగింది. ముందుగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనే దురుద్దేశం మాకు లేదు. ఆ తూమ్ రవీందర్ పటేల్ అనే వ్యక్తి తహసీల్దార్గా పనిచేస్తూ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనే జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కేవలం పటేల్ అనే అహంకారంతో వ్యవహరించే తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఆయన నేను పటేల్ మాట నేను పటేల్ అని చెప్పుకునే వ్యవహారం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కూడా గతంలో ఆయన ఇక్కడ రామగుండం తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా మీరు ఏ విధంగా ఆయనను శిక్షించినో అది మీరు అర్థం చేసుకోవాలి. రామగుండం ఎంఆర్ఓగా ఉన్నప్పుడు మీరు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన చేసిన పనితీరును మీరు గమనించి అది తొందరలోనే ఇక్కడికి వెళ్ళి పంపించారు. ఎందుకు పంపించారు అనే విషయానికి మీరు ఫస్ట్ జవాబు చెప్పాలి. అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టద్దా? ఆయన దళితులను కించపరిస్తే మేము చూసుకుంటా ఊరుకోవాలన్నా? అంటే దళితులను కించపరిస్తే మీకు సంతోషమా? ఆయన మీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కనుక మీరు వత్తాసు పలుకుతా ఉన్నారా? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన తూమ్ రవీందర్ పటేల్, నువ్వు చందర్ పటేల్ అంటే మీరిద్దరు కలిసి దళితులను హింసించడం, దళితులను కించపరచడమే మీ ఉద్దేశమా? అంటే దళితులు అంటే సమాజంలో పనికిరాని వారా? మేము నిజాయితీగా మేము రాజకీయాలలో ఉన్నాం. మా తర్వాత మీరు రాజకీయ నాయకులుగా వచ్చిన వారు, మీ అనుచరులుగా మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అంతర్గాం మండలంలో మీ అనుచరులుగా ఉన్నవారు ఏ విధంగా మీ పరిపాలనలో భాగస్వాములు అయినారో మేము ఈ రోజు వరకు కూడా మేము ఏ విధంగా పరిపాలనలో భాగస్వాములు అవుతున్నాం అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీ అనుచరులుగా ఉన్నవారు ఆనాడు దందాలు చేసిరు, భూదందాలు చేసిరు, ఇసుక దందాలు చేసిరు, ఉద్యోగాల దందాలు చేసిరు. కానీ మేము అటువంటి దందాలు ఏం చేస్తలేము. మేము నిజాయితీగా అభివృద్ధి కోసం మా నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి పనిలో భాగస్వాములమై
ఆ అభివృద్ధిని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా మేము నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారిని ప్రశ్నిస్తే ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ నేనేంటో తెలుసా, నా కులం ఏందో తెలుసా, నీ కులం ఏందో నాకు తెలుసు, నువ్వంటే ఏందో తెలుసా అనే విధంగా ప్రవర్తించే తీరును మేము కంప్లైంట్ చేయకుండా చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం తప్ప మేము లేదంటే భౌతిక దాడిలో దిగమంటారా? భౌతిక దాడిలో దిగి చట్టాన్ని మా చేతిలో తీసుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చట్టం ప్రకారం వ్యవహరించడం కనుకనే ఆయన తప్పును ఎత్తి చూపుతూ మేము ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినాం. ఆ విధంగా కేసు నమోదైంది. ఆ చట్ట ప్రకారం నడుస్తూ ఉన్నది. మీరు అంతర్గామంలో తహసీల్దార్ మీద కేసు నమోదు అయిన సంఘటన మరొక ముందు అని మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు అని మీరు అన్నారు కదా, అది మీకే వర్తిస్తుంది. ఒక తహసీల్దార్ గారు ఒక బాధ్యత గల ఒక రాజకీయ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ప్రజా సమస్యల మీద కులం పేరుతో దూషించడాన్ని మీరు ఏ విధంగా గమనిస్తూ ఉన్నారు? దానికి మీరు ఫస్ట్ జవాబు చెప్పాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కానీ రామగుండం నియోజకవర్గంలో కానీ అత్యధికంగా దళితులు ఉన్న ప్రాంతం ఇది. ప్రతి పార్టీలో కూడా దళితులు కార్యకర్తలుగా నాయకులుగా క్రింది స్థాయి శ్రేణులుగా ఉన్నారు, ప్రథమ శ్రేణి నాయకులుగా కూడా ఉన్నారు. కానీ దళితుల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు, పటేల్ అనే అహంకారంతో కుల వివక్షతో వ్యవహరించే తీరు ఏ విధమైన జవాబుదారీతనం అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఉరుమెట్ల రాజలింగం, నేను ఒక సీనియర్ నాయకుడిని. నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. తహసీల్దార్ మేము ఉట్టుగా కేసులు పెట్టలేదు. ఆయన మీద కేసు పెట్టి మేము ఏదో బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడమో లేదా ప్రజల్లో సానుభూతి పొందే దురుద్దేశం మాకు లేదు. ఆయన వ్యవహరించిన తీరు పోలీస్ శాఖకు కానీ ఇక్కడ పాత్రికేయులకు కానీ పౌర సమాజానికి మొత్తానికి కూడా తూమ్ రవీందర్ పటేల్ అనే వ్యక్తి వ్యవహరించే తీరు ఒక అధికారిగా వ్యవహరిస్తాడా, ఒక వ్యక్తిగా వ్యవహరిస్తాడా, ఒక శక్తిగా వ్యవహరిస్తాడా, ఒక కులతత్వంతో వ్యవహరించే వ్యక్తి, కులతత్వంతో వ్యవహరించే అధికారి అనే విషయాన్ని టోటల్గా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అంతటికి కూడా ఆయన వ్యవహారం మొత్తం తెలుసు. ఆ విషయంలో మీరు దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరికలు చెందాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అన్నలందరికీ ముందుగా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఈ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న కోరుకంటి చందర్ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో వాళ్ళందరూ బలైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడి ఆయన బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ముద్దుగా కోరుకంటిని 420 చందర్ అని పిలుస్తారట. చాలా గతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి ఆయన కోరుకంటి అనాలా 420 అనాలా అర్థం కాని పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారుల మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా నిన్న మీరు దయ్యాలు వేదాలు వల్లించారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలందరి పట్ల మీరు దయ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ అన్న గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన కొనసాగిస్తే ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే నీళ్ళు ఎట్లా వస్తాయో ఆ విధంగా 1,20,000 1,30,000 ఓట్లు నమోదితే మెజారిటీగా 90,000 పైచిలకు ఓట్లను సాధించుకొని వాళ్ళ గోదావరిఖని ప్రాంతంలో ప్రజల గుండెలో గూడు కట్టుకున్న ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ అన్న గారు. ఆయన పట్ల కానీ అదేవిధంగా తహసీల్దార్ గారి విషయంలో తర్వాత డిఎంహెచ్ఓ విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటే మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పెంట రాజేష్కు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ ఫంక్షన్ హాల్ తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు అదేవిధంగా పక్క నియోజకవర్గానికి సంబంధించి అడ్వకేట్ దంపతులు హత్య ఆరోపణలు ఎదుర్కొని రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డ పుట్టమాదు పటేల్, కోరుకంటి చందర్ పటేల్ ఇద్దరు వచ్చి మున్సిపల్ శాఖ అధికారులను ఏ విధంగా బెదిరించారో యావత్తు రామగుండం నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు చూసిరు. ఆ విషయాన్ని మర్చిపోలే. ఆ రోజేమో మీకు ప్రభుత్వ అధికారులు దొంగల్లాగా దయ్యాల్లాగా కనబడతారు. మీ విషయానికి వచ్చేసరికి ఒక దళిత బిడ్డ, ఒక మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన బిడ్డ, ఆయన తహసీల్దార్ ఉన్నటువంటి రవీందర్ పటేల్ ఒక స్పెషల్ ఆఫీసర్గా మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తే గ్రామసభ నిర్వహించడానికి వచ్చిండు. కాబట్టి గ్రామసభ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రత్యేక అధికారికి దృష్టికి తీసుకుపోయేటువంటి ఆ సభలో మా గ్రామంలో ముఖ్యంగా దళిత వాడలలో మోరీలను డ్రైనేజీలను చూడండి అని చెప్పి ఆమె చేతులు జోడించి ఆమె వేడుకుంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు సంస్కారం లేదా బుద్ధి ఉందా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రవీందర్ పటేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపించినట్టు కోరుకంటి చందర్ పటేల్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 5వ నెల 2022వ తారీఖున రామగుండం తహసీల్దార్గా తూమ్ రవీందర్ పటేల్ గారు బాధ్యతలు చేపడితే 6వ నెల 2020లో ఎల్లగొట్టిరు. మీరు ఒకటే నెల ఆయన పనిచేసింది మీ దగ్గర.
ఆయన మళ్ళీ సీసీఐలోకి పోయి ఆ ఉద్యోగుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని టీజీఓని అడ్డం పెట్టుకొని సీసీఐల నుంచి మళ్ళీ ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకొని 8వ నెల 2020లో మళ్ళీ బాధ్యతలు చేపడితే 9వ నెల 2020లో మళ్ళీ వెళ్ళగొట్టారు మీరు. మరి ఎందుకు మీరు ఆ రోజు ఆయనను బదిలీ చేసిరు? ఆయన చేసినటువంటి తప్పేంది? ఆయన ఏం మాట్లాడిండో బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఆ రోజు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందో నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా? ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. మురుమూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో, ఉరుమెట్ల రాజలింగం అన్న గారికి సంబంధించిన కుటుంబం విషయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి 4th ఎస్టేట్గా ఉన్నటువంటి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా సాక్షిగా మేమందరం గోదావరిఖని ప్రెస్ క్లబ్ అంటే చైతన్యవంతమైనటువంటి ప్రెస్ రిపోర్టర్లు ఉన్న ప్రాంతం. మరి గోదావరిఖని ప్రెస్ క్లబ్ మొత్తాన్ని కూడా అక్కడికి మురుమూరుకు నిజ నిర్ధారణ కమిటీకి మేము స్వాగతిస్తా ఉన్నాం. లేదు అంటే అఖిలపక్ష పార్టీని కానీ మీరు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పిలువండి, మేము స్వాగతిస్తా ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు కూడా రా. మీ రవీందర్ పటేల్ అక్కడ ఏం మాట్లాడిండో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మాట్లాడు. డిఎంహెచ్ఓ మీద నీకు మస్తు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డిఎంహెచ్ఓ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి వ్యక్తిని గల్లబట్టుకొని లాక్కపోయేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఒకసారి దయచేసి మీడియా మిత్రులు అదేవిధంగా ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము డిఎంహెచ్ఓకు వ్యతిరేకం కాదు. రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వ్యతిరేకం కాదు. రాజ్ ఠాకూర్ అన్నగారు అంటేనే ఒక చరిత్ర ఉన్నది. హైదరాబాద్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో పడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆడ బిల్లులు తగ్గించకపోతే వాళ్ళని పీడిస్తే ప్రైవేట్ హాస్పిటళ్ల పట్ల ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడో యావత్ రాష్ట్రానికి మొత్తం తెలుసు. మన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆమె వచ్చి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పిరే తప్ప ఎక్కడ కూడా ఆమె విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయలే. మరి మీరు మహంకాళ స్వామి గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఆయన పట్ల, ఉరుమెట్ల రాజలింగం అన్న గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఈయన పట్ల, మరి నువ్వు రవీందర్ పటేల్కు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు దళిత వ్యతిరేకగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని కేసీఆర్ దళితులను మోసం చేస్తే నేనే రాజు నేనే మంత్రి సినిమాను తలపించే విధంగా సెంటిమెంట్ ఉపయోగించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నువ్వు ఎంతమంది దళితులకు న్యాయం చేసినావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మురుమూరులో జరిగిన సంఘటనల మీద బహిరంగ విచారణ కానీ అఖిలపక్ష కమిటీకి కానీ నిజ నిర్ధారణ కమిటీ వేసి దమ్ముంటే నీకు నిరూపించే దమ్ముంటే రమ్మని చెప్పి మేము మిమ్మల్ని బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. అదేవిధంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఉద్దేశించి ఏదో జాఫర్ యుగం అది అని మాట్లాడారట. ఇదే మమతా హాస్పిటల్లో నయీం ప్రధాన అంచడైన పాశం శ్రీనివాస్ని తీసుకొచ్చి చికిత్స చేయించినప్పుడు ఆ రోజు ఇదే పెద్దన్న పాత్ర పోషించే పేపర్లలో తాటికాయ అక్షరాలతో పేపర్లో వార్త వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఇక్కడి నుంచి తరలించినవు. రౌడీ చరిత్ర నీకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నయీం ముఠా సభ్యులు అనే ఆరోపణలు నీపైన ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక విషయాల మీద మాట్లాడితే దమ్ముంటే రమ్మని చెప్పి మేము సవాలు విసురుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మమతా హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కోవిడ్ టైంలో కానీ కరోనా సమయంలో ఏ విధంగా ప్రజలకు వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్న రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు అభినందనీయులని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ప్రశంసించారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో వేసవికాలం బాటసార్ల దాహార్తం తీర్చడానికి మజ్జిగ సెంటర్ను ప్రారంభించి గత 3 రోజులుగా ప్రజలకు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం 3వ రోజు కాంగ్రెస్ నాయకులు ఎం రవికుమార్తో కలిసి దీటి బాలరాజు మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. సందర్భంగా మే 1వ తేదీన మజ్జిగ సెంటర్ను ప్రారంభించి నిరాటకంగా జూన్ 1వ తేదీ వరకు ప్రజలకు మజ్జిగను అందించడానికి రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. వేసవి కాలంలో పను నిమిత్తం బయటకు వెళ్లే వారికి ఇలాంటి సెంటర్ల ద్వారా మంచినీరు మజ్జిగ అందించడం చాలా మంచి పుణ్యకార్యమని అన్నారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ఉచితంగా మజ్జిగ ఏర్పాటు చేసినారు. మే 1 నుండి ప్రారంభమైంది. జూన్ 1 వరకు కంటిన్యూగా రోజువారు మజ్జిగ ప్రదానం చేస్తారు. నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎండ బాగా ఉంది కాబట్టి ప్రభుత్వమే నిర్వహిస్తోంది ఇది చలివేంద్ర కేంద్రాలు మజ్జిగ కేంద్రాలు. స్వచ్ఛందంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా దాదాపు ఒక 1000 లీటర్ల ఉచిత మజ్జిగ సరఫరా ఇస్తూ వారికి క్లబ్ సభ్యులందరూ కృతజ్ఞతలు.
ప్రజాపాలన పేరుతో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం మూలంగానే రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, అకాల వర్షానికి పంట నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన్యంను ఆయన పరిశీలించి రైతులకు ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కష్టాలను ఎదుర్కొంటూ పుట్టెడు పెట్టుబడులతో సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో చేజారిపోతే ఎంత బాధ ఉంటుందో పాలకులు అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో అకాల వర్షాలు వస్తాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ గారు వచ్చి భర్తీ తీసుకొని బయటకు పంపిస్తామంటే అక్కడ మిల్లు కాడికి పోయినాక మిల్లు మాకు అభ్యర్థన చేస్తాను, మాకు అభివృద్ధి తీసుకొని మిల్లు ఖరాబ్ అయ్యిందని చెప్తారు. అక్కడ పోయిన బండ్లు ట్రాక్టర్లు పోయింది 10 ట్రాక్టర్లు వల్ల పద్మ అని 9 ట్రాక్టర్లు పోయింది. 6 కొట్టకపోయినాయి, 3 ఉంది. ఇదంతా సాఫ్ చేసుకొని పూసుకోరాలి అని అన్నారు. అంటే ఆడ పూతులకు పందులకు కాదు ఇక్కడ పోయిన పనులు కూడా ఇంకా అన్లోడ్ అవుతుంది. వాళ్ళు బాధపడతారు. మ్యాచర్ వచ్చినవి కూడా ఉన్నాయట. కల్లం నెల అవుతుంది. తర్వాత 4-5 రోజులు అవుతుంది. పంపిస్తాం ఏం అంగడి నీళ్ళు ఇప్పుడే ముంగడి పోతాడు నా ఒక్కనే 5 ట్రాక్టర్ సార్ మొత్తం ఫుల్ వచ్చినాయి. అవతల కూడా ఉన్నాయి ఇంకా. మండలం మాదేపూర్ గ్రామంలో జరిగినటువంటి విపత్తు గురువారం సాయంత్రం చాలా పెద్ద ఎత్తున వంట వండుకొని విస్తర్లో వేసుకొని నోట్లో బుక్క పెట్టుకునేటప్పుడు ఎట్లయితే ఏదో ప్రమాదం జరిగి నోట్లో బుక్క కొట్టకపోయిందని అనుకుంటామో, ఇవాళ మాదేపూర్లో జరిగిన సంఘటన అంతకన్నా ఘోరంగా కనబడతా ఉన్నది. ఒకరోజు అన్నం తినకపోయినా బాధ లేదు, కానీ పండిన పంట అమ్ముకునే రోజులలో వర్షానికి కొట్టుకుపోవడం చాలా దురదృష్టం. దీనికి పూర్తి బాధ్యత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ వడ్లు పోసి దాదాపు 20 రోజులకు పైబడి అయినా కూడా మైచర్ పేరుతోటి కాంటాలు ఆలస్యం అవడంతోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది.
దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు కనుక ఎన్నికల సమయంలో వారు కాపుదనపుల మీటింగ్లకు చాలా మీటింగ్లకు పోయిండు. కాపుదనపు కుటుంబంలో పుట్టలేదు కానీ అంతకన్నా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తా అని చెప్పిండు. తడి వడ్లను కూడా కొంటాను, ముద్దలను కూడా కొంటాను ఉపన్యాసాలు ఇచ్చిండు వారు మంత్రి ఎమ్మెల్యే గారు. తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. మూడో విషయం ఏంటంటే ఈ ప్రజలే, ఈ గరీబ్ ప్రజలే ఓట్లు వేస్తే ఆ కుటుంబానికి 40 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ వారి చేతిలో అధికారం ఉన్నది. వారు అనేక హామీలు ఇచ్చారు. హామీలన్నీ పక్కకు పెడదాం కానీ ఇక్కడైతే స్పష్టంగా వారి నిర్లక్ష్యం వలన ఇవాళ ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నాడో వారి నిర్లక్ష్యం వలన ముందస్తు కొనుగోలు చేయకపోవడం వలన ఈ విపత్తు జరిగింది. కనుక వీరికి తక్షణమే నేనంట ఎకరాన 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇది ఇస్తేనే మీ నాన్న ఆశయాలు అంటారు ఎమ్మెల్యే గారు మీరు. మరి మీ నాన్న ఆశయాలు ఏంటి? బీదవాళ్ళను గొప్పవాళ్ళను చేయడమా, అడక్క తినేలాగా చేయడమా? అసలు మీ నాన్న ఆశయాలు ఏంటి? మీ నాన్న ఆశయాలని చెప్పుకునే ఒకవేళ మీకు ఆ విఘ్నత ఉంటే ఇవాళ ఇక్కడ విపత్తుకు కారణమైన మీరు, మీ గవర్నమెంటు, మీ కిందున్నటువంటి మీ యంత్రాంగము, మీ నాయకులు 100% కారణం కనుక ఎకరాన 50,000 రూపాయలు ఇవ్వాలి, ఆదుకోవాలి. నీ తమ్ముడు జోకర్ తమ్ముడు ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వస్తాడు. పాపం ఇక్కడికి వచ్చి చూసి మీ సొంతంగానైనా మీరు శ్రీపాద ట్రస్ట్ అని చెప్తా ఉంటారు, ఆయన దానికి చైర్మన్ అని చెప్తా ఉంటారు. ఆ ట్రస్ట్ నుంచి ఒక 10,000 రూపాయలు ఇవ్వండి ఎకరానికి. 4 ఆఫీసులు పెట్టిరు హైదరాబాద్లో. 2 ఆఫీసులేమో ఇండస్ట్రీస్ కోసం పెట్టినరు, 2 ఆఫీసులేమో ఐటీ సెక్టర్ కోసం పెట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీలో కొంతన్నా భాగం మా ప్రజలకు పంచండి. మేము ఓట్లేస్తేనే కదా మీరు మంత్రి అయింది. ఇవాళ మేము ఓట్లేస్తేనే కదా, మా సమాజం ఓట్లేస్తేనే కదా 40 సంవత్సరాలు మీ కుటుంబానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ కాపుదన కుటుంబాలు కావచ్చు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావచ్చు, అనేక వర్గాలు మీకు ఓట్లేస్తే మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంది? మీరు ఇప్పటి వరకు స్పందించలేదు. మీ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు, తూతూ మంత్రంగా పోయినరు. ఇంకా అక్కడ మిల్లు దగ్గర ఏదైతే తడిసిన వడ్లు దింపుతలేరని చెప్తా ఉన్నారు. అవి దింపకపోతే ఖచ్చితంగా మేము ఆ రైస్ మిల్లులు ముట్టడిస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. మీరు ఎన్నికలప్పుడు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా అనేది ఊసరి వెళ్ళిని తలపించే విధంగా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. కళ్ళు తెరవండి ఎమ్మెల్యే గారు. పదవి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కోసం. మీరు పోలీస్ ఎస్కార్ట్లు పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు మమ్మల్ని ఏమీ చేయలేరు, మళ్ళీ ఓట్లప్పుడు నోట్ల సంచులు పట్టుకొని వస్తామనే అహంకారం తప్ప మీ లోపల ప్రజల పట్ల కనీసం కూడా వాళ్ళ గురించి ఆలోచించేటువంటి మీకు జ్ఞానం కలుగుతలేదు. ఇది దురదృష్టం. ఈ విపత్తుకు కారణం మీరే మీరే మీరే. వస్తూ ఉంటాయి వర్షాలు, మే వచ్చిందంటేనే వడగళ్ళ వానలు వస్తుంటాయి, గాడుపు వానలు వస్తాయి. ఈ సోయి ఉండద్దా మీకు? మాది మీ ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తున్నారు కదా మీరు. మళ్ళీ మా రైతు, మా అన్న చెప్తున్నాడు, ఏం పేరు అన్న పేరు, ఈ కళ్ళం ఇక్కడ ఉండద్దు అని చెప్పిండు. కిష్టన్న చెప్తున్నాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్న ఇదే పిఎస్సిఎస్ చైర్మన్ 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కమిషన్ వస్తున్నది, వీళ్లకు మంచి సౌకర్యం కల్పించాలి. కమిషన్లు తీసుకొని దోసుకోవడానికి కాదు. సింగిల్ విండో ఏదైతే చైర్మన్ ఉన్నాడో వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. సింగిల్ విండో చైర్మన్ కూడా రైతు స్వయాన కనుక రైతుకే రైతుల గురించి కడుపులో కొంచెమన్నా ఆ తపన లేకపోతే ఇది చరిత్ర క్షమించదని తక్షణమే పిఎస్సిఎస్ కూడా ఆలోచించాలి. కమిషన్లు జేబులో పెట్టుకోవడానికి కాదు, ప్రజలకు, ఈ రైతులకు, కల్లాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. మీ బాధ్యత. ప్రభుత్వం ఇచ్చే కమిషన్ మీరు దోసుకోవడానికి కాదు, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కోసం. కనుక పూర్తిగా మంత్రి విఫలమైపోయిండు, ప్రభుత్వం విఫలమైపోయింది, కిందున్న వాళ్ళ నాయకులందరూ కూడా విఫలమైంది. రేపు మమ్మల్ని తిట్టడానికి వస్తారు. మమ్మల్ని తిట్టడానికి కాదు, మీరు ప్రజలకు అన్ని విధాల సేవ చేయడానికి మీ దృష్టి కేంద్రీకరించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ విపత్తు జరిగింది, ఇక్కడ చిన్న కుంటలు చూస్తే దోషుడు పడితే దోషులు వస్తూనే ఉన్నాయి వడ్లు. కనుక పంట చేతులకు వచ్చింది, పోయింది. దీనికి కారణం మీరే. మంత్రి గారు, నీ తమ్ముడు జోకర్ తమ్ముడితో 10,000 రూపాయలు మీ నాయన పేరు మీద ఇప్పియాలి.
మీ నాయన ఆశయాలే ప్రజల గురించి అయి ఉంటే వీళ్ళకి ఎకరాన 50,000 రూపాయలు ఇప్పియాలి, ఆదుకోవాలి. మీ చేతిలో అధికారం ఉంది. ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా ప్రతిరోజు రేవంత్ రెడ్డి మంత్రి, ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన ఏది చెప్తే అదే చేస్తా అంటున్నాడు. మరి ఏది చెప్తా చేసేటప్పుడు మా ప్రజల గురించి అడిగేటువంటి కొంచెమన్నా మీకు ఆలోచన రాదా, ఆ బాధ రాదా, మా గురించి ఆలోచించేటువంటి మరి ఆ అవకాశం తీసుకోరా అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళకి ఒక హక్కు అన్నది. నిన్న వాళ్ళు వచ్చారు, మొన్న వాళ్ళు వచ్చారని, ఇవాళ మేము వచ్చినాం. మా ప్రయత్నం వల్ల ప్రభుత్వం మెడలు వంచడమే, ప్రజలు ఎక్కడ కష్టాలలో ఉంటే అక్కడ వాళ్ళకు మద్దతుగా ఉండడమే. రైస్ మిల్ తీసుకపోతే రైస్ మిల్ దగ్గరికి వస్తాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర రమ్మంటే ఎక్కడికి వచ్చి అక్కడైనా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ స్థానిక ఎమ్మెల్యేను మెడలు వంచడానికి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించమని ఈ సందర్భంగా మా రైతు అన్నలకు ధీమాగా ఉంటామని వారికి విజ్ఞప్తి చేస్తూ, వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని ముఖ్యంగా మంత్రిని, ఎమ్మెల్యే, ఈ మాదేపూర్ ప్రజల ఓట్లు, అన్ని వర్గాల బీద ప్రజల ఓట్లతోటి 40 సంవత్సరాలు ఇవాళ మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాయం చేయకపోతే చరిత్ర క్షమించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వీరికి మద్దతుగా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జగద్గురు శ్రీ మధ్వాచార్యమూల మహాసంస్థానం శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ స్వాముల వారి 30వ సంవత్సర పీఠాధిరోహణ పట్టాభిషేకం తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా తిరుకోయుర్లూరు నందు పినాకిని నది తీరంన సత్యప్రమోద తీరుల సన్నిధానంలో వేలాది మంది భక్తుల సమక్షంలో నేడు జరుగుతుంది. పై కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేడు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాఘవేంద్ర స్వామి దేవాలయం భీమ్నగర్లో ఆయుష్ హోమం, వేద పండితుల సన్మానం, ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. गोत्रोद्भवस्य श्री सत्यात्मतीर्थ श्रीपादानां सशिष्याणां सपरिवाराणां क्षेमस्थैश्वर्य अभय वीर्यायुरारोग्य अभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष त्रिविध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्री विष्णु प्रेरणया श्री विष्णु प्रीत्यर्थं श्री 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 सत्यप्रमोद तीर्थ करकमल संजात श्री 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 सत्यात्मतीर्थ श्रीपादानां पट्टाभिषेक महोत्सव 30 पट्टाभिषेक महोत्सवांगभूतम् अद्य दिवसे कलशस्थापन विधिना आयुष्य हवनाख्यं कर्म करिष्ये. अरे सबको निकाल रहा सब यार ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గద్వాల్లో రోగులకు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయబడినది. శ్రీ మహాస్వాముల గురించి చెప్పాలంటే దినమంతా గడుస్తుంది. ఇప్పుడున్న మహాస్వాముల వారు బ్రహ్మచారి, వారు 30వ సంవత్సరము చాతుర్మాస్యంలో ప్రవేశిస్తున్నారు. మరి వీరికి భారతదేశంలోని 14 భాషలు ఇప్పుడున్న ప్రస్తుత పీఠాధిపతి సత్యాత్మ తీర్థ స్వాముల వారికి అనర్కలంగా 13 భాషల్లో వారు ఉపన్యసిస్తారు. ఏ రాష్ట్రం పోయినా ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాషలు ఉపన్యసిస్తారు. మరి వారి అనేక మహిమలు మరి భక్తులు ఎంతోమంది చూస్తున్నారు. వారు ప్రతినిత్యము విద్యార్థులకి వేదము, పాఠము మరియు రాములవారి పూజ, సాయంత్రం ఉపన్యాసము ఇలాంటి కార్యక్రమాలే తప్ప వారికి ఇంకో ఆలోచన ఉండదు. మరి వారు సముద్రయానము, విమానంలో ప్రయాణం చేయరు. మొత్తము ఇండియా భూభాగం అంతా వారు రోడ్డు మార్గంలో చలి ఉన్నది, వాన ఉన్నది, ఎండ ఉన్నది, రోడ్డు మార్గంలో వారు ప్రయాణిస్తారు. గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః శ్రీ వేదవ్యాసాయ నమః సత్యాభిప్రకరాబ్జోత్థాన్ 50 వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్య నౌన్యాయ సుధారతాన్ శ్రీ 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 సత్యాత్మతీర్థగురుభ్యో నమః. ఈరోజు శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క 30వ సంవత్సర పట్టాభిషేక మహోత్సవము అంగరంగ వైభవంగా తిరుక్కోయిలూరు పట్టణం లోపల జరుగుతూ ఉన్నది.
ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా భీమ్నగర్ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో గద్వాలలో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క మాజీ కౌన్సిలర్ అయినటువంటి భీమసేనరావు గారు అంగరంగ వైభవంగా చేపట్టినారు. అడ్వకేట్ మరియు మాజీ కౌన్సిలర్ అయినటువంటి భీమసేనరావు గారు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆయుష్ హోమము మరియు వివిధ దేవాలయాలకు సంబంధించినటువంటి పండితులకు సన్మాన కార్యక్రమం చేసి తదనంతరము మన గవర్నమెంట్ హాస్పిటల్ లోపల రోగులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం జరగాలనేటటువంటి ఉద్దేశంలో అక్కడ అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా శ్రీ 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 సత్యాత్మతీర్థుల వారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని కోరుతూ శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతవరకు కూడా పెద్దలు చెప్పినట్టుగా నేడు సత్యాత్మతీర్థుల యొక్క 30వ సంవత్సర పట్టాభిషేక మహోత్సవం భీమనగర్ రాఘవేంద్ర స్వామి గుళ్ళు అంగరంగ వైభవంగా మన మాజీ కౌన్సిలర్ భీమసేనరావు అడ్వకేట్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ యొక్క గురువులు ఇంకనూ వారు ప్రజలకందరికీ అనుగ్రహాన్ని చేస్తూ వారు ఇంకా చాలా కాలం ఇదే విధంగా నిత్యము కూడా రాఘవేంద్ర స్వామి ఏ విధంగా సంచరించారో ఆ విధంగా వారు కూడా ఎప్పటికీ భూలోకంలోనే ఉండి ఇంకా అనుగ్రహం జరగాలి, వారికి మంచి ఆయుష్ కలగాలని పరమాత్మ యొక్క ప్రార్థన చేస్తూ ఆ యొక్క మూలరామచంద్రుని దిగ్విజయ రామచంద్రుని ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఆయుష్ హోమం అపమృత్యు పరిహార హోమాన్ని కూడా ఇంతవరకు కూడా ఆలయాలు చేయడం జరిగింది. అదేవిధంగా భీమసేనరావు ఆధ్వర్యంలో వివిధ ఆలయాలకు బ్రాహ్మణులకు అర్చకులకు అందరూ కూడా విశేషంగా సన్మానము, వారికి అందరూ కూడా వారి వారి ఆలయాల్లో స్వామి పేరుపై పూజలు నిర్వహించి వారందరూ కూడా ఆ యొక్క స్వామి ప్రార్థించి గురువులకు అనుగ్రహం కలగాలని, ఆ గురువుల అనుగ్రహం మనకు కలగాలని ప్రార్థన చేసి వారందరూ కూడా కార్యక్రమం చేయించారు. చేయించిన వారికి చేసిన మనకు అందరూ కూడా స్వామి అనుగ్రహం గురువుల అనుగ్రహం ఉండి మనమంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికిపల్ల నరహరి శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకోటి లక్ష్మణ్ మనవరాలను చూడడానికి గోదావరికని పట్టణానికి వచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకోటి లక్ష్మణ్ దేవమ్మల కుమారుడు వెంకటేష్ వరలక్ష్మిలకు ఇటీవల కూతురు జన్మించగా శనివారం ఎన్టీపీసీ శాలపల్లిలోని వెంకటేష్ అత్తవారి ఇంటికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికిపల్ల నరహరి విచ్చేసి లక్ష్మణ్ మనవరాలను ఆశీర్వదించారు. మున్సిపల్ ఎంప్లాయీ క్యాలెండర్ బేబీ క్యాలెండర్ బేబీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నది, గుట్టెలు ఎంత అందంగా ఉన్నది, మంచి ఎంపికలు ఉన్నాయి మంచిగా. వెరీ గుడ్. మా ఆవిడ సెలెక్ట్ చేసి పంపించింది. ఫోటో దిగబెట్ట రా వెంకటేష్ లోపలికి వెళ్తారా? వెంకటేష్ వాళ్ళ అత్తగారి ఇల్లు, కొడుకు వాళ్ళ అత్తగారి ఇల్లు, కొడుకు అత్తగారి ఇల్లు. ఆపరేషన్ అయితే మన సాంప్రదాయం అంటే కదా. ప్రవీణ్కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో భగవంతుడు నీతో ఉండాలని, తోడ్పడాలని, మరియు నువ్వు ఇంకెన్నో అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.